ఉల్లికోలు, ఉల్లిగడ్డి అని అంటారు. వీటితో ఆమ్లెట్లు కూడా చేసుకోవచ్చండి. ఇది కర్రీసే కాదు, ఆమ్లెట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని ముందుగా మనం సెపరేట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఉన్నదంతా ఒక దాంట్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ గడ్డి లాంటిదంతా ఒక దాంట్లో కట్ చేసి పెట్టుకోవాలి. దేనికి అదిగా వేసుకోవాలండి. ఇదైతే కనుక మనం ముందు ఒక పాత్రలోనైతే ఉల్లిగడ్డని వేసి తర్వాత ఆ ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి కొంచెం మాత్రం వేస్తే సరిపోతుంది. అవి వేసేస్తామండి. వేసిన తర్వాత ఉప్పు, కారము, పసుపు వేస్తామండి. దాన్ని శుభ్రంగా కలుపుకుంటామండి. కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు శుభ్రం కలిగిన తర్వాత గుడ్లను కొట్టి వేస్తాము. వేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా కలుపుకొని మనమైతే ఆమ్లెట్ వేసుకోవచ్చండి. ఆ గుడ్డుకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకు ఆమ్లెట్ కూడా చాలా ఉలకనగా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది, పెద్దగా అనిపిస్తుందండి. ఆమ్లెట్ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే కూడా అంత మంచిదండి. ఒక్కసారి